ప్రధానిగా శ్రీ నరేంద్ర మోడీ గారిపై ద్వేషంతోని స్వచ్ఛంద సంస్థల పేరుతో కొన్ని ఎన్జిఓలు సమాజంలో అశాంతిని సృష్టించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పన్నుతున్న కుట్రలను అరికట్టడానికి మన కేంద్ర ప్రభుత్వం నూతన నియమాలను ప్రవేశపెట్టడం అనేది అత్యంత సమంజసం. ద్వేషపూరిత నిరసనలు ప్రేరేపించడం, బలవంతపు మత మార్పిడిలు, అభివృద్ధి వ్యతిరేకత కార్యకలాపాలు చేస్తూ దేశ విభజన కోసం, ప్రభుత్వ విధానాలను తప్పుదారి పట్టించడం కోసం కుట్ర చేస్తున్న ఎన్జిఓల FCRA రద్దు చేస్తామని మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రకటించింది. ఎన్జిఓలు రిజిస్ట్రేషన్ సమయంలో పేర్కొన్న నియమాలను విరుద్ధంగా వ్యవహరించిన, విదేశీ నిధులను ఉపయోగించడంలో విఫలమైన, వార్షిక రిటర్న్లు సమర్పించకపోతే FCRA రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుందని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. కుట్రపూరిత ఎన్జిఓలకు మద్దతుగా నిలిచి దేశంలో అనేక నిరసనలకు ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిచ్చి పిచ్చి మాటలను ప్రకటన రూపంలో విడుదల చేయడం అనేది హాస్యాస్పదం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశాన్ని బలపరుస్తూ, శాంతి భద్రతలను పరిరక్షిస్తూ, వికసిత భారతంగా తీర్చిదిద్దే ప్రయాణంలోని కాంగ్రెస్ పార్టీ లాంటి రాజకీయ పార్టీలు, కొన్ని రకాల ఎన్జిఓలు చేస్తున్న కుట్రలు కూడా మన నరేంద్ర మోడీ గారి పైనాన్ని అడ్డుకోలేవు.